వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేచర్లో ఉండే ప్రతి ఒక్క మొక్క ఏదో రకంగా ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనకి యూజ్ అయ్యేటట్టే ఉంటాయి వాటి క్యారెక్టరిస్టిక్స్. కాకపోతే మనకి వాటిలో కొన్ని మొక్కల గురించి తెలియదు కాబట్టి మనం పిచ్చి మొక్కలని తీసేస్తూ ఉంటాం. కొన్ని మొక్కలు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇష్టపడి మనం పెంచుతూ ఉంటాం. అందులో ఈ మొక్క ఒకటి చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ మొక్క గురించి మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఎలా పెంచాలి అండ్ వీటిని స్పెషాలిటీ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. మన గార్డెన్లోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్గా ఈ మొక్కను చూడగానే ఈ మొక్క పేరేంటి, ఎలా పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను మా గార్డెన్కి వచ్చిన చాలామందిని చూశాను. ఈ మొక్క కావాలని తీసుకువెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి కొంచెం సరిగ్గా గమనించండి. ఇది మనకి చెరువుల్లో బాతులు, హంసలు ఏవైతే వాటి రెక్కల్లో చిన్న చిన్న పిల్లల్ని దాచుకుంటూ వెళ్తాయో అలా అనిపిస్తుంది. ఏంటంటే మిగతా మొక్కల్లో ఎక్కడా లేని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ మొక్కకుంది. వాటి ఆకుల ఎడ్జెస్లోనే ఇవి చిన్న చిన్న మొక్కల్ని పెంచుతుందన్నమాట. ఇక్కడే వాటి ఆకుల పైన అవి ఏర్పడి అలా చిన్నగా పెరిగి తర్వాత గాలి ద్వారా లేదా ఎప్పుడైనా కొమ్మలు ఆకులు కదిలినప్పుడు రాలిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే రాలిపోయిన వెంటనే ఫస్ట్ అవి మట్టి లేదా ఎక్కడైతే ల్యాండ్ పైన కాకపోవచ్చు, మన స్లాబ్ పైన కావచ్చు, ఎక్కడైనా బండ మీద అయినా సరే ఆకుల్ని నుంచి రాలిపోయిన వెంటనే ఇవి వాటి రూట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతాయి. రూట్స్ అంటే వేర్లు పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాస్త మట్టి లేదా ఆ దుమ్ము ధూళి ఆకులు ఏదైనా ఆకులపైన ఇది వాలినా కూడా మెల్లగా రూట్స్ ఫామ్ అయ్యి అక్కడే అవి పట్టుకుని గ్రిప్ తోటి మెల్లగా పెరగడానికి ట్రై చేస్తుంది. చాలా ఈజీగా పెరిగే ఒక సింపుల్ అండ్ అట్రాక్టివ్ సక్యులెంట్ ప్లాంట్ ఇది. ఎవరైతే బాల్కనీ ఉండి కొత్తగా మొక్కలు పెంచాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్లేస్ ఎక్కువగా లేదు బట్ ఏదైనా చిన్న మొక్క పెంచితే బాగుంటుంది, మీరు హాస్టల్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, లేదా మీరు సెంటర్ టేబుల్ ఉంటుంది కదా హాల్లో, టీపాయ్, మీరు అక్కడైనా సరే చిన్న మొక్కను ఏదైనా పెంచాలి, అట్రాక్టివ్గా ఉండాలి, పెద్దగా వాటర్తో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే ఈ మదర్ ఆఫ్ 1000 ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇవి సక్యులెంట్ వెరైటీ కాబట్టి వీటికి ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదు. సక్యులెంట్ అంటే వీటి ఆకుల్లోనే వాటర్ని ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఏదైతే అలోవెరా మీరు చూసే ఉంటారు, చాలామందికి తెలుసు అలోవెరా, వాటిల్లో ఎలా ఆ జెల్లీ ఉంటుందో అదంతా వాటర్ కంటెంట్, సేమ్ వీటిలో కూడా ఆ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో వీటికి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే ఈ మొక్కని ఎందుకు పెంచుకోవడం ఈజీ అంటున్నానంటే, దూరం నుంచి చూడగానే ఈ ఆకుల ఎడ్జెస్లో కనిపించే ఆ టైనీ ప్లాంట్లెట్స్ అంటారు, అంటే చిన్న చిన్న ఈ మొక్కల్ని ప్లాంట్లెట్స్ అంటారు. ఇవి చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో మీరు ఎంట్రన్స్ దగ్గర ఏదైనా చిన్న కుండీలో పెంచుకోవచ్చు. సో వీటికి ఎండ కూడా పెద్దగా అవసరం ఉండదు. డైరెక్ట్ ఎండలో పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సక్లింగ్ వెరైటీ ఎడారి ప్రాంతంలో కూడా పెరిగే మొక్కే కాబట్టి ఎక్కడైనా పెంచుకోవచ్చు. కాకపోతే మనం ఏదైతే ఎంట్రన్స్లో లేదా గార్డెన్లోకి వస్తున్నప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర పెంచుకున్నా లేదా చిన్న విండోస్ దగ్గర పెంచుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. వీటి ఆకుల్లో ఎడ్జెస్లో వచ్చే ఆ చిన్న చిన్న మొక్కల వల్లే ఈ మొక్క చాలా అందంగా కనపడుతుంది. అండ్ పెరగటం కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలా అని పెద్ద పెద్ద మొక్కలు అయిపోవు. మీరు మ్యాక్సిమం ఒక 5 ఇంచెస్ ఒక పాట్లో కూడా ఈజీగా గ్రో చేయొచ్చు. మంత్స్ టుగెదర్ ఇది హ్యాపీగా గ్రో అవుతుంది. నా దగ్గర చాలా ఇయర్స్గా పెరుగుతున్న మొక్కలు ఇవి. సో పెద్ద పెద్ద వృక్షాల్లో అవ్వదు, కుండీ మార్చాల్సిన పని కూడా లేదు. అండ్ వీటిని మొక్క ఎలా పెంచాలి, వీటికి డైరెక్ట్ సన్లైట్ అవసరమా అంటే మీకు కుదిరితే డైరెక్ట్ సన్లైట్లో పెంచవచ్చు, లేదా షేడ్ ఏరియాలో నీడ పట్టున పెరిగినా కూడా ఇది హ్యాపీగా గ్రో అవుతుంది. సో మనకి ఎలా కావాలన్నా ఈజీగా అడాప్ట్ అయ్యే ప్లాంట్లో ఇది ది బెస్ట్ ప్లాంట్. వీటిని ఇప్పుడు ఎలా పెంచవచ్చు, వీటికి కావాల్సిన సాయిల్ మిక్స్ ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న
ఏ కుండీ అయినా పర్లేదు, చిన్న సైజ్ మార్కెట్లో చాలా డిజైన్స్తో ఉంటాయి మీరు ఆఫీస్ టేబుల్ పైన, కిచెన్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. సో ఆ పాట్కి ప్రాపర్గా డ్రైనేజ్ హోల్ ఉందా లేదా అనేది ఫస్ట్గా చూసుకోవాలి. దాని తర్వాత మట్టి అండ్ ఇసుక, ఇది రెడ్ సాయిల్ అండ్ లేదా కంప్లీట్ శాండ్ ఏదన్నా మీరు వాడచ్చు. లేదు రెండు అవైలబుల్గా ఉంటే 50% రెడ్ సాయిల్, 50% శాండ్. మీకు కుదిరితే కొంచెంగా లీఫ్ కంపోజ్ లేదా డ్రై కౌడంగ్ మాన్యూర్ ఉంటే పొడిగా ఉన్నది మాత్రం లైట్గా కొంచెమే ఇవ్వాలి, అది యాడ్ చేసి మొక్కని నాటుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్గా సాయిల్లో వాటర్ పోసి అది మొక్కల్లో ఆ కుండీలోంచి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మొక్కని నాటుకోండి. మొక్కని నాటిన తర్వాత వాటర్ ఎక్కువగా ఇస్తే వితిన్ 1 వీక్ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఓవర్ వాటర్ పనికిరాదు. సో ముందుగా కుండీలో వాటర్ పోసిన తర్వాత మొక్కని నాటుకుని లైట్గా వాటర్ ఇస్తే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. కుదిరితే ఒక 4 to 6 hours డైరెక్ట్ సన్లైట్లో ఈ కుండీని పెట్టండి, లేదా వెలుతురులో పెట్టినా పర్వాలేదు. బ్రైట్నెస్లో కూడా ఈ మొక్క హ్యాపీగా గ్రో అవుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు పెట్స్ ఉంటే మాత్రం ఈ ఎడ్జెస్లో వచ్చే ఆ ప్లాంట్లెట్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న మొక్కలు, అవి వాళ్ళు తినకుండా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని విషపూరితమైన లేదా ఎలర్జీకి సంబంధించినవి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు కాబట్టి. సో ఆ చిన్న చిన్న ప్లాంట్లెట్స్ పడ్డప్పుడు పిల్లలు లేదా పెట్స్ లాంటి వాళ్ళు ఇవి టచ్ చేయకుండా ఉండేలా చూసుకోండి. ఆ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మొక్కను హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. నాకు తెలిసిన మొక్కల గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు తెలియని మొక్కలు ఏదైనా ఉంటే, ఆ మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటి పేర్లు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.